వాళ్ళు ఇప్పుడు దాకా వెళ్ళి బాగుంది అని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, అప్పుడు బాగోలేదేమో మనం తినది, మనమే సర్దుకున్నాం అని సైకలాజికల్గా ఫీల్ అవుతారు. అంటే ఒక యాంగిల్లో ఈ దిద్దుబాటు చర్యలు లేదంటే ఈ సంప్రోక్షణలు ఈ ప్రాయశ్చిత్తాల వల్ల హిందువుల మనోభావాలు ఎక్కడైతే గాయపడ్డాయో ఇమీడియట్గా రికవర్ అయ్యిందా చంద్రబాబు నాయుడు గారు అలా స్పాట్ యాక్షన్ తీసుకోవడం వల్ల? ఎందుకంటే ఇక్కడ నుంచి కల్తీ జరగట్లేదు, మొన్న ఈవో శ్యామలరావు గారు కూడా చెప్పింది అదే కదా, మేము వచ్చిన తర్వాత అంత ఇప్పుడైతే ఆ ప్రాబ్లం ఏం లేదు, అంత నాణ్యతతో కూడిన నెయ్యిని తీసుకొస్తున్నాం అని చెప్పడం, అంటే ఇమీడియట్ యాక్షన్ వల్ల ఇది జరిగింది అనేది. ఆ రోజునే లడ్డూలు 3.5 లక్షల అమ్ముడైనాయి, ఎక్కడ ఆగలేదు. ఇవాళ ప్రత్యేకించేం కాదు, ఇవాళ ఇంకో 1 లక్ష ఏమైనా ఎక్కువ కొంటున్నారా? వచ్చిన ప్రతి భక్తుడు లడ్డూలు కొనుక్కుపోవడం అనేది అలవాటు. 70,000 నుంచి 80,000 మంది దాకా వస్తున్నారు రోజుకి. ఒక్కొక్కళ్ళు సగటున 4 వేసుకోండి, 5 వేసుకోండి, ఇప్పుడు అవుతున్నది 8 5లు, అది 3.5 లక్షల లడ్డూలు వెళ్తాయి సగటున. ఒకళ్ళు 2 తీసుకోవచ్చు, ఒకళ్ళు 10 తీసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ 7 లక్షలు అనుకుంటే 7 × 5 35 లక్షలు, అంటే 3.5 లక్షలు అవుతున్నాయి. అంటే 70,000 మంది వచ్చినప్పుడు తలా 5 లడ్డూలు పట్టుకుపోతున్నారు. కాబట్టి అక్కడెక్కడా తగ్గలేదు. ఆ లడ్డు ఇష్యూ వచ్చిన రోజున తగ్గలేదు, ఎప్పుడు తగ్గలేదు. ఒక భక్తుడిగా ఎవరైనా ఏమని భావిస్తారంటే, ఒకవేళ వాళ్ళు కలపాలనుకున్న భగవంతుడు దాంట్లో ఉన్నటువంటి ఆ